హాయ్ అండి అందరికీ. దేవుడు ఉన్నాడా లేడా? ఏ మతం గొప్పది? సో, ముందు వీడియో నేను ఈ మతాల పేర్లతో నాశనం అయిపోయిన దేశాలని చెప్పి ఈ రంగు షర్ట్‌తో చేశానండి. నిజంగా ఎల్లలు దాటి, కొలలు దాటి, సప్త సముద్రాలతో ఒక విప్లవం అయిపోయిందనమాట. ఎన్నో మంది వాడుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టరు, యూట్యూబు, ఫేస్‌బుక్‌లో మారు మోగిపోయింది. అసలు మతం అంటే వీళ్ళకి అర్థం కాలేదు. కాకపోయినా ఆ వీడియోని ఎవరికి నచ్చినట్లు వారు వాడుకున్నారు. సో, మీరు చూసుకుంటే ముఖ్యంగా సనాతన ధర్మం వాళ్ళు. సనాతన ధర్మం గురించి గొప్ప పాయింట్లుంటే అవి తీసుకొని వాళ్ళు వాడుకున్నారు. తర్వాత క్రైస్తవ సోదరులు వాళ్ళకి నచ్చిన విధంగా అందులో చిన్న చిన్న పాయింట్లు తీసుకొని వాళ్ళు ఒక 20, 30 వీడియోలు చేసుకున్నారు. ఆ తర్వాత హిందూ సోదరులైతే వాళ్ళు వాడుకున్నారు. తర్వాత పార్టీ విషయానికొస్తే బీజేపీ. అబ్బో! ఇంకా బీజేపీ గురించి గొప్పగా చెప్పాను ఒక పాకిస్తాన్ థియరీని. అది కొట్టుకెళ్ళిపోయిందసలు. బీజేపీ మొత్తం అన్ని పేజీల్లోనే అదే గొప్పగా. ఆ తర్వాత టీడీపీ వాళ్ళు వాడుకున్నారు. సో, తర్వాత వైసీపీ నాయకులైతే ఆళ్ళు వాడుకున్నారు. ఇంకా రాజకీయ పరంగా తర్వాత తెలంగాణ వాళ్ళు. సో, వీళ్ళు అసలు నిజంగా ఆ వీడియోని ముక్కలు చెక్కలు చేసి న ఆ వీడియోని ఒక రక్తపాతం చేశారనే చెప్పాలి. సో, నేను యువతకి అర్థమయ్యే రీతిలో అసలు ఆ వీడియో సారాంశం ఏంటి? ఏ మతం ఎప్పుడు పుట్టింది? సో, ఆ మతాలు ఆక్రమించిన దేశాలేంటి? ఆ మతాల వల్ల నాశనమైపోయిన నాగరికతలేంటి? అని చెప్పి తీసుకొచ్చాను. ఆ మెయిను. తర్వాత నకిలీ మతాల పేర్లతో చేస్తున్న వ్యాపారం ఏంటి? ఈ నకిలీ పాస్టర్‌ల గురించి, వీట్లి గురించి, క్రైస్తవ మతం గురించి, హిందూ మతం దైవ దూషణం మహాపాపం. అది నేను చేసినా, ఎవరు చేసినా బైబిల్‌లో ఉంది. దైవ దూషణం మహాపాపం. చేస్తే మనకింక మామూలు శిక్షలుండవు. అది ఏ దేవుడిని చేసినా. సో, లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు మనం వీడియోకెళ్ళే ముందు మనం ఇప్పుడు అజర్బైజాన్ దేశంలో ఉన్నాం. దాని కిందనే ఉన్న దేశం ఇరాన్. ఇరాన్ నుంచి వచ్చాను. అసలు ఈ కథంతా, ఈ రచ్చంతా ఎక్కడ స్టార్ట్ అయింది? ఇరాన్‌లో ఉన్న జోర్టనీస్ మతం. ఈ రతన్ టాటా గారి మతం చనిపోయి స్వర్గస్థులైపోయారు మహానుభావులు. ఆ రతన్ టాటా గారు పర్సీ మతం, జోర్టనీస్ మతం అక్కడుంది. ఆ మతం యొక్క విశ్లేషణలో భాగంగా ఆ మతాన్ని ఆహ్, ఇస్లామిక్ మతం వాళ్ళు ఎలా నాశనం చేశారో, అరబ్బులు ఎలా దండయాత్రలు చేశారని మొదలుపెడితే, ఆ రచ్చ రంబోలయ్యి చిరిగి చేటంతయిపోయి విశ్వం అంతా పాకిపోయింది. ఇప్పుడు లేటెస్ట్‌గా సమాచారం ఏంటంటే 9 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. ఇది నేను చెప్పట్లేదు. ఇప్పుడు నేను అజర్బైజాన్ దాని కిందనున్న ఇరాక్. అజర్బైజాన్ దేశం పక్కనే ఉంది ఇరాక్. ఇరాక్‌లో ఏంటంటే నిన్నే పాస్ చట్టం లా అయింది. 9 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. అది ముందు పెట్టారు. కాకపోతే అది ఎవరు ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడైతే మొత్తం సభ్యత్వం అంటే నిజం సిగ్గుండాలి. మతస్థులు ఏ అంటే వీళ్ళెలా నమ్ముతున్నారంటే మహమ్మద్ ప్రవక్త. ఈ ఖురాన్‌లో మహమ్మద్ ప్రవక్త పెద్దాయన ఉంటారు కదా! ఈ ఇస్లామిక్ అందరికి. సో, ఆయన 13 పెళ్ళాలను చేసుకున్నారు. మీరు చూసుకోవచ్చు ఇక్కడే ఉన్నది. గూగుల్‌లో ఉంటది. సో, లాస్ట్ పెళ్ళాం వచ్చేసి 6 సంవత్సరాల అమ్మాయి. సో, ఆయన ఏ ఉద్దేశంతో చేసుకున్నారో, దేనికి చేసుకున్నారో తెలీదు గానీ, సో, ఆయన చేసుకున్నారు కదా! మనం చేసుకుంటే తప్పేంటి అని చెప్పి ఖురాన్ ఆధారంగా ఈ ఇరాక్‌లో అయితే చట్టాన్ని తీసుకొచ్చారు. 9 సంవత్సరాల అమ్మాయినైతే పెళ్లి చేసుకోవచ్చు. నిజంగా భగవంతుడు ఉన్నాడో లేడో తెలీదు గానీ, ఉంటే గనక మొత్తం అంతా నాశనం అయిపోద్ది. అయినా చూడండి తప్పు, పాపం మనిషి చేసినా, ప్రాంతం చేసినా, దేశం చేసినా, అసలు గ్రహం చేసినా అది తప్పే. దరిద్రాలు అనుభవిస్తున్నాయి. మొత్తం ఇయన్నీ ఈ ఎడారి దేశాలన్నీ రక్తపాతంతో సస్తన్నారు. నిన్నే వీళ్ళు సో, దాని గురించే చెప్తాను. మీ యువతకు మీకు చాలా చాలా ఇదిగోండి నాకనవసరం. ఎందుకంటే మా మా అమ్మకి నేను చెప్పలేను. భగవంతుడి గురించి ఎన్ని చెప్పినా ఈ చెవితో వింటది, ఈ చెవితో వదిలేస్తది. మనం మార్చలేం. మా అమ్మ మూర్ఖం అంటే మతోన్మాదం అనే చెప్పాలి. మా అమ్మకి 3 సార్లు కాలు ఇరగ్గొట్టుకుంది. ఒక్కసారి పెద్ద కాలు ఇరిగిపోయింది. రెండోసారి దేవుడి దగ్గరికెళ్తూనే కాలు ఇరగ్గొట్టుకుంది. ఇన్ని సార్లు కాలు ఇరిగాక నేనేం చెప్పానంటే, మూడోసారి అమ్మ ఎక్కడికి వెళ్ళకు తల్లి అంటే, పుష్కరాలకెళ్ళి కాలు ఇరగ్గొట్టుకుంది. దేవుడు భక్తి. మారరు వాళ్ళు. నాలుగోసారి కూడా ఏ గుళ్ళకే ఎళ్తుంది. రోజు అమ్మ కాలు ఇరిగిపోయింది. వద్దు అని ఇరగ్గొట్టుకొని ఇంక మార్చలేం. సో, ఇంక మా తరం ఏదైతే ఉందో, ఈ 90ల తరం ఇది మధ్యస్థం. దేవుడున్నాడు అని లేదు. ఈ యువతకి కూడా మీకు క్లారిటీగా ఉండాలి. మీరు చాలా చాలా క్లారిటీగా ఉండాలి. ఆ వీడియోయే నిదర్శనం. మీకన్నీ చెప్తాను క్లియర్‌గా. ఓకే. ఇప్పుడు మనం మతం గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ దేవుళ్ళు ఎక్కడెక్కడ పుట్టారు? మతంలో ఉన్న దేవుళ్ళని మాట్లాడుకుందాం. మీ అందరికీ తెలుసు మొట్టమొదటి మతం
ఈ ప్రపంచంలో ఉన్న మతం నేను చెప్తుంది కాదు, గూగుల్‌లో కూడా ఉన్నది. ఆధారాలు కూడా ఉన్నది. వాళ్ళకి గుళ్ళు ఇప్పుడు పురావస్తు శాఖ, జియాలజిస్టు వాళ్ళకి కావాల్సింది ఆధారం. సైన్స్‌కి కావాల్సింది ఆధారం. ఆధారాలు దొరికితేనే సైన్స్ మాట్లాడుతది, బుక్కులు మాట్లాడతాయి. ఇప్పుడు నేను చెప్తున్న ఇవి సోషల్ పుస్తకాల్లో ఉన్నాయి. చాట్ జీపీటీలో ఉంది, గూగుల్‌లో ఉంది, డీప్ సీక్‌లో ఉంది. ఇయన్నిటిలోనే ఉన్నాయి. మీరు ఎత్తుక్కొని చూసుకోవచ్చు. మన హైందవ మతం పుట్టింది. దాని వయసు బొటాబొటిన 6000 సంవత్సరాల వరకు నిర్ణయించారు. ఇంకా తవ్వుకుంటూ పోతే దొరుకుతాయి. కానీ అవి తవ్వుకుంటూ పోతే ఇంకా సంవత్సరాలు పెరుగుతుంటాయి. కానీ ఎవరు ఏ సంపదని ఇప్పుడు మన ఇల్లుని మీ ఇంటి కిందన బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి, తవ్వుదామంటే ఒప్పుకుంటా ఏమో దొరక్కపోతే అని ఎవరు తవ్వుకోరు కదా! సో, తవ్వుకున్న శిథిల వ్యవస్థలో ఉన్నవైతే కనుగొన్నారు. ఓకే. ఆ తర్వాత పుట్టిన మతం జోర్డనీస్ మతం. ఈ ఇక్కడ పుట్టింది ఇరాన్‌లోని. మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత మతం మీ అందరికీ చెప్పాను. ఈ యూదుల మతం ఇక్కడే. ఆ యూదుల మతం పక్కనే ఈ సౌదీ అరేబియాలోని ఇస్లాం మతం. ఆ పక్కనే పుట్టిన మతం ఈ క్రైస్తవ మతం. ఈ పక్కనే ఈ హిందూ మతంలోనే పుట్టింది ఈ బౌద్ధ, జైన మతాలు. సో, ఇన్ని మతాలైతే ఇలాగున్నాయి. సో, ఈ మతాలు కొన్ని అంతరించిపోయాయి. కొన్ని ఫామ్‌లో ఉన్నాయి. ఆ ఫామ్‌లో ఉన్న మొట్టమొదటి మతం టాప్‌లో అంటే ఇంకా యేసు ప్రభు పెద్ద క్రియేటర్ అనే చెప్పాలి. అంటే మీ కంటెంట్ క్రియేటర్లు అంటే మాకంత పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్. కరెక్ట్‌గా మాట్లాడాలంటే ఇంగ్లీష్ పదంలో ఆయన పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్. సో, ఆయన బైబిలు ఆయన చనిపోయిన 200 సంవత్సరాలకి బైబిల్ రాశారు గుర్తుపెట్టుకోండి. ఆయన చనిపోయిన వెంటనే ఎవరు బైబిల్ రాయలేదు. ఆయన చనిపోయిన చాలా సంవత్సరాలకి బైబిల్ అయితే వాడుకలోకొచ్చింది. అది పాత నిబంధనలు ఉన్నాయి, కొత్త నిబంధనలు ఉన్నాయి. ఎందుకంటే నేను మిషనరీ హై స్కూల్‌లో చదువుకున్నాను. ఎన్నో సంవత్సరాలు బైబిల్ మాతో చదివిపించారు. అయినా చివరాఖరిలో మాట్లాడుకుందాం. ఓకే. నోట్ దిస్ పాయింట్. ఆ తర్వాత ఖురాన్ కూడా అంతే. సో, ఖురాన్ కూడా మహమ్మద్ ప్రవక్త అయిపోయాక చాలా సంవత్సరాలకి అది కూడా వచ్చింది. నోట్ దిస్ పాయింట్. ఓకే. ఇయన్నీ బయటనే ఉన్నాయి. సో, చూసుకుంటే ఈ మతాలు ఇలా ఉంటున్నప్పుడు ఇవి అవి రూపాంతరం చెందుతూ అసలు మనిషికి అందుబాటులోనే వచ్చాయి. మొబైల్ ఫోన్‌లోనే మంత్రాలు, మొబైల్ ఫోన్‌లో దీవెనలు, మొబైల్ ఫోన్‌లో ఆశీర్వాదాలు టెక్నాలజీ పరంగా. సో, నేనేం చెప్తానంటే ఈ మతాలకు మీరు కొంచెం దూరంగా ఉండాలి. మతం అనేది దేవుడనేది మనిషికి అవసరం. గుర్తుపెట్టుకోండి. మనకు అవసరం. నాకు బాగోకపోతే నేను గుడికెళ్ళి దండం పెట్టుకుంటాను. నాకు ఏ గుడు లేకపోతే జస్ట్ నిన్నే చూడండి, ఇది చూడండి. بنی نور داینه شب عشق و شب شوره شب خوندن سوره نوره چش دشمن کوره کوره همه عالم غرق سروره حسین گوهر نامه به عالمی اربابه. చూసారా? వెళ్ళి మసీదుకెళ్ళాను. ఆ మసీదులో అందరూ భజన చేస్తున్నారు. నాకు ఆ భజన ఏ భజన తెలీదు. సౌండ్ వినబడ్డది, మైక్‌లో సౌండ్ వినబడ్డది, చప్పట్లు వినబడ్డాయి. ఎళ్ళాను, కూర్చునిపోయాను. అలా నెమ్మదిగా కొంచెంసేపు ఉన్నాను. మనశ్శాంతి అనిపించింది, బయటకొచ్చాను. నేను లోపలికెళ్తున్నప్పుడు నువ్వే మతం అడగలేదు, ఏ కులం అడగలేదు, ఏ దేశం అడగలేదు. వచ్చారు, కూర్చో అన్నారు. కూర్చున్నాను. అలా చప్పట్లు కొట్టాను, విన్నాను, అయిపోయింది. అది చూస్తే ఇస్లాం సోదరులు ఆళ్ళు భజనది. సో, అలాగ అన్ని దేశాల్లో మనం చెయ్యాలి. భగవంతుడికి దగ్గరగా ఉండాలి. అలాగని చెప్పి భగవంతుని అశ్రద్ధ చేయకూడదు. అర్థమవుతుందా? భగవంతుడి సన్నిధిలో ఉండాలి. మనశ్శాంతిగా ఉంటది. నువ్వు భగవంతుడికి దూరంగా ఉన్నావనుకో, నీకు పిచ్చి పిచ్చి ఆలోచనలొస్తాయి. నెగెటివ్ ఎనర్జీ ఎక్కువైపోతది. నీకు పాజిటివ్ ఎనర్జీ కావాలంటే నువ్వు చర్చ్‌కెళ్ళు. పాస్టర్ చెప్పింది విను. బైబిల్ చదువుకో. నువ్వు క్రైస్తవుడివైతే. నువ్వు కాకపోయినా వెళ్ళు. ఏం తప్పులేం లేదు. ఎవరైనా నిన్ను తన్ని దోసిరు. ఓకే. సర్వమత సమ్మేళనం. భారతదేశంలో అన్ని ఫెసిలిటీసు ఉన్నాయి. ఎవరేమనరు. నువ్వు మసీదుకెళ్ళు. అయన్నీ చూసు, ప్రార్థన చేసుకో, వచ్చెయి. మనకి మర్చిపోయారా? దెయ్యాలు పట్టాయని చెప్పి తావీజులు గట్టా కట్టించుకునేవాళ్ళం కదా! సేమ్ అలాగే అనమాట. ఇంకా గుళ్ళకి ఎవ్వరు ఏమనరు. కొన్ని ఉంటాయి. కొన్ని గుళ్ళు అన్యమతస్థులకి అలౌడ్ లేదని. అది వాళ్ళ సిద్ధాంతాలు కొన్ని ఏమైనా చేస్తే పొరపాటున క్లాషెస్ అవుతాయని చెప్పి కొన్ని గుళ్ళు అన్యమతస్థులకి అలౌడ్ లేదని చెప్పి చెప్తారు. ఇప్పుడు మక్కా, మదీనా ఉంది. సో, అలా కొంచెం ఉంటాయి. అది మీరు చూసుకోవాలి. ఇప్పుడు మతం అనేది మనిషి చేత నిర్మించబడింది. తయారు చేయబడిందనే చెప్పాలి. సో, మీ అందరికీ తెలుసు. ఈ భూమి మీద మొట్టమొదటి వ్యక్తి ఆది మానవులు. ఆది మానవులు కోతి నుంచి వచ్చారు. ఆ కోతికి మతం లేదు. ఆ కోతి తర్వాత ఈ ఆది మానవుడికే మతం లేదు. అలాగ సంవత్సరాల తరబడి వస్తున్న కొద్దీ అందుకే చదువుకోవాలి అని అంటారు. సోషల్ బుక్కుల్లో ఉంది ఆది మానవుల చరిత్ర. మీరు చరిత్ర తెలియకపోతే కూడా నేను ఆఫ్రికాలోని లూసీ మొట్టమొదటి అమ్మ, పెద్దమ్మ, నానమ్మ, చిన్నమ్మ మనందరికీ
మన మానవుడికి తల్లి లూసీని చూపించారు. మనందరికీ మనుషులందరికీ ఆది మెయిన్ ఆ లూసీని అయితే మీకు ఆఫ్రికాలో ఇథియోపియా దేశంలో చూపించాను కదా! సో, మీరు చూసినా అర్థమవుతుంది. సో, అలా రూపాంతరం చెంది అలాగా ఆ మోడరేషన్ మనం నాగరికతల్లో నుంచి బయటకొస్తున్న కొద్దీ మతాలన్నీ పుట్టుకొచ్చాయి. మీరు చూసుకుంటే దేవుడున్నాడా లేడా అన్నది ఒక శక్తి అయితే ఉంది. ఆ శక్తి ఏ రూపంలో ఉంది? సూర్యుడు, పంచభూతాలు నీరు, నిప్పు, గాలి, మొక్క, జంతువులు రూపాల్లో ఉన్నాయి. సో, ఈ ఆదిమానవులు వాటిల్ని దేవుళ్ళుగా ప్రార్థించేవారు. మనం మనం చదువుకున్నాం, మనం చూసాం కూడా. సో, ఇయన్నీ 5000 మతాలు ఈ మొత్తం ప్రపంచం అన్ని దేశాల్లో ఉన్నాయి. మీ అందరికీ చాలా మతాలు నా వీడియోలో చూపించాను. చాలా మతాలున్నాయి మనకి. సో, ఈ అన్ని మతాలని నాశనం చేశారంటే మత మార్పిడి. సార్ నాశనం చేశారన్న పదం ఎందుకు వాడుతున్నానంటే మీరందరూ చూసుకుంటే లేటెస్ట్‌గా ఒక వీడియో వచ్చింది 'చావా' అని చెప్పి. ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క కొడుకు తనయుడు సంభాజీ మహారాజ్ గారిది. అతను మత మార్పిడిని ఎలా మత మార్పిడికి ప్రాణత్యాగం ఎలా చేశారో, రక్తం ఎలా చిందించారని చెప్పి ఇది నేను చెప్పింది మత మార్పిడుల గురించే ఉంది సినిమా అంతా. ఔరంగజేబు ఆ కథ అంతా ఉంటది. ఏవండీ నాకు ఆ సినిమాకి ఏమైనా సంబంధం ఉందా? నేనేమైనా చెప్పానా కాదని? కానీ ఎందుకు నేను చెప్పిన 15 రోజులకి మొత్తం ఆ సినిమా పాజిటివ్‌గా అందరూ అది చూసొచ్చి అవునన్నా నువ్వు చెప్పింది నిజమే అన్న. మీరు చెప్పినవే అందులో ఉన్నాయన్న కొన్ని టాపిక్స్ అని అన్నారు. సో, చరిత్రను ఎవరు మార్చలేరు. వీళ్ళు ఎలా మతం మార్చారో లాస్ట్ వీడియోలో నేను అదే చెప్పాను. మతం మారుతావా? చేస్తావా? అంతే. ఈ క్రైస్తవ సోదరులు మతం అలా బలవంతంగా అంటే చంపి మార్పించలేదు. వాళ్ళు అవకాశాన్ని క్రైస్తవం ఎలా ఉంటదంటే చాలా స్మూత్. శాంతి కపోతాల్లాగా ఉంటది. సో, అది వాళ్ళని బలవంతంగా మార్చరు. బలవంతంగా అంటే నొక్కి. కానీ ఈ ఇస్లాం అలా కాదు. కంఠం మీద కత్తి పెట్టి మారుతావా? చేస్తావా? వాళ్ళ నిబంధనలన్నీ అలాగే ఉంటాయి. చట్టాలు అలాగే ఉన్నాయి కదా! 9 సంవత్సరాల అమ్మాయిలతో పెళ్ళంటే ఆ చట్టం గురించి మనం ఏం మాట్లాడతాం? సో, అది నమ్మిన వాళ్ళు చాలా అందుకే అంటారు. చాలా ఇదిగా ఉంటది ఆ మతం. ఎవరు ఆ మతం ఈ మతానికి క్లాష్ ఎక్కడంటే ఈ మతం అప్‌గ్రేడ్ అవ్వడానికి, ఆ మతం కొంచెం డౌన్ కిందకెళ్ళడానికి ఈ మతంలో ఉన్న సవరణలు ఏమైనా ఫ్రీగా ఉంది. జనానికి అబ్బా! చాలా సింపుల్. నీకు రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు. క్రైస్తవ మతంలో చెడ్డీ ఏసుకోవచ్చు, బికినీ ఏసుకోవచ్చు. అసలు గుడ్డమొక్కలు ఇప్పుకొనైనా తిరుక్కోవచ్చు. వావి అసలు ఏం ఉండకుండా సింపుల్‌గా ఉండడం వల్ల ఆ మతం కొట్టుకొని వెళ్ళిపోయింది. సో, ఈ మతం కొంచెం రిస్ట్రిక్షన్స్ ఎక్కువ. అమ్మాయికి గురక ఏసుకోవాలి. ఒక అబ్బాయి అక్కడ అబ్బాయిదే రాజ్యం ఇస్లాంలో. అమ్మాయిలు ఎన్ని మందినైనా పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకునే నిమిషంలో మనకి మీ చట్టాలన్నీ ఉండడం వల్ల ఇది కొంచెం ఉంది. సో, ఈ ఈ భారతదేశం విషయానికొస్తే మీరు చూసుకుంటే, ఈ భారతదేశాన్ని ఈళ్ళంతా ఈ మొత్తం ఇలా వచ్చి చాలా మటుకు మతాన్ని మార్చారు. మీ అందరికీ చూసుకోవచ్చు. ఈ బెల్ట్ అంతా మతం మారిపోయింది అప్పుల్లో. ఈ పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను. సో, అటునుంచి అలా మార్చేశారు. తర్వాత బుద్ధులు కొంతమంది బుద్ధిజం వచ్చి కొంతమంది మతం మార్చేశారు. సో, ఇదంతా అయిపోయాక చివరిలోని మన బ్రిటిషర్లు పడవ ప్రయాణం ద్వారా వచ్చి వ్యాపారానికి అడుక్కు తినడానికి వచ్చారు భారతదేశం. అడుక్కోడానికి వచ్చి ఎందుకంటే సముద్రం ఉంది కాబట్టి అడుక్కు తినడానికి వచ్చి వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించి వాళ్ళకి అనుగుణంగా చర్చిలు కట్టారు. చర్చిలు ప్రపంచ దేశం అంతా కట్టారులెండి. సో, చర్చిలు కట్టి అక్కడున్న అప్పుడు అంటే ఇక్కడ మీరు నోటీస్ చేసుకోవాలి మతం ఊరికనే వాళ్ళు మార్పలేదు. అప్పుడు మన భారతదేశంలో మనకి మీ అందరికీ తెలుసు. అగ్రవర్ణాలు ఈ తన్నులాట ఉండేది మీ అందరికీ తెలుసు. తక్కువ కులం వాళ్ళని చాలా నీచకంగా గుళ్ళోకి రానిచ్చేవారు కదా! మరి గుళ్ళు రానిప్పుటప్పుడు ఎక్కడికెళ్తారు? చర్చికే వెళ్ళాలి. సో, ఆ విధంగా కుల వ్యవస్థ ఉండేటప్పుడు వీళ్ళందరూ మొత్తం అంటరానితనం ఉండేటప్పుడు మొత్తం మారిపోయారు. చాలామంది మారారు. అప్పుడున్న సిట్యుయేషన్‌లో. ఇది అప్పుడున్న సిట్యుయేషన్. ఓకే. సో, ఈ విధంగా భారతదేశంలో అయితే మారిపోయి ఇప్పుడు మొత్తం భారతదేశం జనాభాలో 80% హిందువులైతే ఉన్నారు. సో, ఇప్పుడు ఉన్న రాజకీయం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 80% ఉన్న హిందువులు మనల్ని తన్నేస్తున్నారు, మనల్ని కొట్టేస్తున్నారని చెప్పి ఆ హిందువులకేదో అయిపోతుంది. హిందూ కార్డును ఉపయోగించుకొని రాజకీయం చేసుకుంటున్నారు. అది చాలా తప్పది. అర్థమవుతుంది. 80% ఉన్న వాళ్ళని వాళ్ళు ఏం చేస్తారని వాళ్ళు చేయాల్సిందేంటి? మనదే మెజారిటీ కదా! హైందవ మతమే కదా మెజారిటీగా ఉంది. సో, హిందూ దేశంలోని హిందువుల్ని ఎవరేం చేస్తారు? అది మన పిచ్చి కాకపోతే రాజకీయ నాయకులు అలా వాడుకుంటారు, రెచ్చగొడతారు. హిందువుల్ని ఏదో చేస్తున్నారు.
హిందువులు చేస్తే గీస్తే పాకిస్తాన్‌లో చేయాలి, బంగ్లాదేశ్‌లో చేయాలి. పాపం ఆ 2 దేశాల్లోని హిందువులు పోరాటం చేయాలి. మనం చేస్తే అది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వదిలినట్లే. క్రైస్తవ సోదరులు పాపులేషన్ ఇంతుంది. తర్వాత ముస్లిం సోదరుల పాపులేషన్ ఇంతుంది. సో, అది చాలా తప్పది. అది ఎవరైనా చేస్తే దయచేసి వాటికి దూరంగా ఉండి యువత ఈ ఈ కులాలకి, ఈ మతాలకి, రాజకీయాలకి చాలా చాలా దూరంగా ఉంటే మీరు బాగుంటారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. జస్ట్ ఇంకో 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకొని మార్క్ మై వర్డ్స్. ఈరోజు డేటు, సంవత్సరం గుర్తుంది కదా! కరెక్ట్‌గా 10 సంవత్సరాల తర్వాత ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే దేవుడు అని చెప్పి మీరు మీ నోటితో అంటారు. ఇంకేముండవు. అంతా ఎందుకంటే ప్రతీదీ మొత్తం అంతా అరే బాబు! ఎన్ని మతాలు దాటిపోయి, కులాలు దాటిపోయి, గ్రహాలు దాటిపోయి అంతరిక్షంలోకి మనం పరుగులెడుతున్నాంరా నాయనా! ఇంకా అక్కడికెళ్ళిపోయాక దేవుడున్నాడు, దేవుడు లేడు, కులం తన్నులాటలు వీటిలతోనే మనం సమయాన్ని వృధా చేస్తాం. ఇప్పుడు భారతదేశం పరిస్థితి ప్రపంచం అంతా ముందుకెళ్తుంది. భారతదేశంలోని ఒక 10 మంది ఒక సైంటిస్టులు, ఒక విద్యావేత్తలు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంటే, ఈ పిచ్చి పాస్టర్లు, పిచ్చి సన్నాసులు, నేనెవరో రామరాజ్యం అన్నాను కదా! రామరాజ్యం గాళ్ళు దట్ ఈస్ కృష్ణరాజ్యం చేస్తామో, రామరాజ్యం చేస్తాం అని చెప్పిన వాళ్ళు వెనక్కి లాగుతున్నారు. దేశాన్ని ఈ 100 మంది ఎదవలు వెనక్కి లాగుతున్నారు. కులం పేరుతో కులం, మతం ఈ 2 పేర్లతో దేశాన్ని ఎదగనివ్వకుండా చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ మీ టీనేజర్స్‌కి చెప్పేదేంటంటే, మీరు ఈ రాజకీయానికి, మత రాజకీయానికి పర్టిక్యులర్‌గా మత రాజకీయానికి, ఈ మతాలకి, కులాలకి మీరు చాలా దూరంగా ఉండాలి. ఎందుకు దూరంగా ఉండాలంటే, దూరంగా ఉంటే మీ భవిష్యత్తు బావుంటది. పొరపాటున వన్స్ మీరు ఎంటర్ అయ్యారంటే ఈ మత రాజకీయాల్లోకి గాని, ఈ మతాల సంఘాలలోకి గాని, ఎవడైనా ధర్మాన్ని కాపాడుతాం రండి నా ఎనకాతలంటే మీరు అస్సలు తలదూర్చుకోండి. ప్రాణాలు పోతాయి. మళ్ళీ మళ్ళీ చెప్తాను. ఏ దేవుడికి రక్షణ అక్కర్లేదు. ఆ దేవుడు అన్నవాడు ఉంటే దేవుడే చూసుకుంటాడు. ఆ దేవుడి కోసం మీరు పోరాడి యువత మీరు పర్టిక్యులర్‌గా మీకు తల్లిదండ్రులుంటారు. మీకు అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంపార్టెంట్. త తల్లిదండ్రుల ప్రత్యక్ష దైవం. అంతేగాని దేవుడి కోసం పోరాడతాం, సనాతన ధర్మం కోసం పోరాడతాం, చర్చిల కోసం పోరాడతాం, గుళ్ళు కోసం పోరాడతాం పరిగెట్టుకొని ఎళ్ళకండి. ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. నో అది చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను. మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఇన్ని చూపిస్తున్నాను కదయ్యా! మీకిన్ని చూపిస్తున్నాను కదా! ఇప్పుడు 4 తరాలు మా అమ్మ, మా అమ్మమ్మ, మా తరం మాకు ఎలా పోయినా అనవసరం. వాళ్ళు మారకపో కానీ మీరు యువతే దేశానికి వెన్నెముక. మీరు చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మీకు అనుగుణంగానే నేను చాలా వీడియోలు చేస్తున్నాను. మీకు అనుగుణంగా మీకు అర్థమయ్యే రీతిలో నేను మిమ్మల్ని గైడ్‌లైన్ చేయడం కోసమే చాలా చాలా అర్థంగా చెప్తున్నాను. చాలా ఫన్నీగా చెప్తున్నాను. ఎగ్జాంపుల్ ఇదే దేశం. ఇప్పుడు నేనున్న అజర్బైజాన్ దేశం వీడియో ఎంత చూసారా ఎంత బాగుంది. అంత అభివృద్ధి. 99% ముస్లిమ్స్. ఒక్కడికి గురకాలేదు. చెడ్డీలు, బికినీలతో ఎంజాయ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద బిల్డింగులతో సస్యశ్యామలంగా ఉంది. బోలెడు డబ్బులు. ఒక్క అజర్బైజాన్ డబ్బొచ్చేసి రూ. 50 ఇంతకుముందు 68 ఉండేది. పెరుగుతుందేముంది. అది అభివృద్ధి అంటే. అది అభివృద్ధి అంటే. మతం ఎక్కడ మతాన్ని నెత్తి మీద మతం అవసరం మనిషికి. మతం వదిలేయలేదు. మతం అవసరం. మతం ఉంచు అంతేగాని మతమే దేశం కాకుండా ఇప్పుడు పక్కన ఉన్నది అజర్బైజాన్ పక్కన ఇరాను, ఇరాకు. 9 సంవత్సరాల పెళ్ళని వీడు, గురకేసుకోవాలని వీడు, మతమే దేశంగా, దేశమే మతంగా అడుక్కు తింటున్నారు. తినడానికి తిండి లేదు. కానీ మతం అవసరం. అది అభివృద్ధి అనరు. మనుషులకి నువ్వు బలవంతంగా మతం రుద్దుతున్నారు వీళ్ళు. అది నాశనం అయిపోయి పక్కన ఉన్న సిరియా మొత్తం అడుక్కు తింటున్నాయి. ఈ అభివృద్ధి మతాన్ని పక్కన పెట్టారు. మతాన్ని పక్కన పెట్టడం అంటే మతాన్ని వదిలేయడం కాదు. మతాన్ని మనసులో ఉంచుకోవడం. టర్కీ చూడండి అద్భుతం. అద్భుతమైన అభివృద్ధి. పక్క దేశాలను ఎదిరించే అభివృద్ధి. ఈ అజర్బైజాన్ పక్క దేశాలను ఎదిరించే అభివృద్ధి. బోలెడు డబ్బులు. ఎవడైనా అందరూ ముస్లింలే. ఏమైనా గురకా వేసుకున్నారా ఎక్కడైనా? గురకా చూసారా? చెడ్డీలు, బికినీలతో స్వేచ్ఛగా లేరు వాళ్ళు. ఎంత బాగుంది. నిజంగా చాలా చాలా నచ్చింది. మీరు ఈ ఎగ్జాంపుల్ తీసుకొనైనా మతానికి మీరు దూరంగా ఉండాలి. దేశం అంటే మట్టి కాదు. దేశం అంటే మనుషులే. కానీ ఇప్పుడు మత రాజకీయాలు ఏంటంటే దేశం అంటే మతం అనే విధంగా చేస్తున్నారు. వాటికి మీరు చాలా 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 దూరంగా ఉండాలి. మళ్ళీ మళ్ళీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మతం అంటే దేశం కాదు. దేశం అంటే మతం కాదు. ఓకే? మనం అందరం మనుషులు. ఇంకొన్ని రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం మార్చేస్తుంది. ఓకే? ఓకే అన్వేషు. దేవుడు ఉన్నాడా లేడా? ఓకే. దేవుడు లేడు. దేవుడు ఉన్నాడు. ఇదే సమాధానం మీరు చెప్పాలి. ఏ మనిషి అయినా మీ టీనేజర్స్ మీద ఎవడైనా వచ్చి ముసలోడు కానీ, మీ తల్లి వయసు, తండ్రి వయసు ఉన్నవాడు కానీ, మీ అన్న వయసు ఉన్నోళ్ళు కానీ దేవుడు ఉన్నాడా లేడంటే వాడు ఉన్నాడు అన్నాడు అనుకో ఉన్నాడు అను. వాడు లేడు అన్నాడు అనుకో లేడు అను.
ఎందుకు అంటున్నానంటే, ఉన్నాడు అన్నాడు అనుకో, ప్రూఫ్ ఏది అంటారు. నువ్వు ప్రూఫ్ చూపించలేవు. లేడు అన్నాడు అనుకో, ప్రూఫ్ చూపించమంటారు. లేడని చూపించలేం. సో, సో ఆడున్నాడంటే ఉన్నాడని, లేడంటే లేడంటే చాలా చాలా ఈజీ. ఆర్గ్యుమెంట్ చేయకండి. సమయాన్ని వృధా చేయకండి. దేవుడు లేడు అంటే ఏమవుతుందో తెలుసా? ఈ పాపాలు చేసేవాళ్ళు ఇంకా ఎక్కువ దేవుడు ఉన్నాడని కొంతమంది నమ్ముతారు కదా! వాళ్ళ దేవుడు లేడంట్రా, పాపం లేదంట్రా, కర్మ లేదంట్రా అని చెప్పి పాపాలు ఎక్కువైపోతాయి. ఆ దేవుడు ఉన్నాడనే కాన్సెప్ట్ ఉన్నాడనే నమ్మాలి. ఉంటే కొంచెం క్రైమ్ రేటు తగ్గుతది. ఇప్పుడు చట్టాలకి, న్యాయాలకి, ధర్మాలకి లొంగలేని వాళ్ళు దేవుడికి నమ్ముతారు. అమ్మో! దేవుడు చూస్తారు. దమ్ముడు నన్ను శిక్షిస్తారు. అమ్మో! దేవుడు ఏదో చేస్తారని నమ్మే వాళ్ళు ఉంటారు కదా! పాపం, కర్మ ఉంటది. వాళ్ళ కోసమైనా మనం దేవుడు మీరు యువత పర్టిక్యులర్‌గా ఈ దేవుడనే సిస్టమ్ ఎందుకు పనిచేస్తుందని క్రైమ్ రేట్ పెరగకుండా ఉండాలంటే దేవుడు ఉన్నాడని చెప్పండి. లేడంటే లేడని చెప్పండి. సింపుల్. ఓకే. ఇప్పుడు ఏ మతం గొప్పది? 5,000 మతాల్లో ఏ మతం గొప్పదంటే 5,000 మతాల్లో టాప్ 3లో ఉన్నాయి. క్రైస్తవ మతం, ఇస్లాం మతం, హిందూ మతం. సో, ఈ మతాల్లోని ఏ మతం గొప్పదంటే ఏం చెప్తాం? మిగతా 5,000 మతాలు వదిలేయండి. 3 మతాలే తీసుకోండి. హిందూ, క్రిస్టియన్, ముస్లిం. వీళ్ళే టాప్ ప్రపంచంలో టాప్‌లో ఉన్నారు. సో, తర్వాత బుద్ధ మతం. సో, ఏ మతం గొప్పదంటే ఏ మత ఆచారాలు ఆ ఆచారంలో ఉన్నాయి. ఒక్కొక్క మతం ఒక్కొక్క. ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే బైబిల్ గానీ, ఖురాన్ కానీ, ఆ తర్వాత భగవద్గీత గానీ ఏం బోధిస్తున్నాయంటే దేవుడు ఒక్కటే. అందరూ చెప్తుంది అది. మనిషే దేవుడు అనే చెప్తున్నాడు. సో, నేనైతే అది నమ్ముతున్నాను. ఎందుకంటే నేను అన్ని దేశాలు తిరిగి, అన్ని మతాలు, ఎన్ని చర్చిలు అన్నిటి తిరిగాను కాబట్టి ఇది. మీకు ఇప్పుడు అర్థమైంది కదా! నెక్స్ట్ వీడియో అనేది నకిలీ పాస్టర్ల మీదనమాట. ఒకసారి వినండి. చాలా మంది దశమగాలు తీరు, మాకు అప్పులున్నాయి, మాకు బాధలున్నాయి, గది గుడ్డుంది అని చెబుతా ఉంటారు. నేను నా నోరు మూసుకొని దశమగాలు తీస్తామండి. తీయకుండా ఉంటే పోవు అప్పులు. మీకు అర్థమైంది. దశమ భాగాలంటే క్రైస్తవ మతంలో ఏంటంటే 10% అంటే గవర్నమెంట్ ట్యాక్స్‌లు అవి కట్టపోగా ఇంకో నీకు 5,000 వస్తాయి కదా! 5,000లో 10% అంటే దశమ అంటే 10% రూ. 500 ఆ చర్చ్ ఫాదర్‌కి ఇచ్చేయాలి ప్రతి నెలన. అది. ఆ పత్యాపారం అయితే నడుస్తుంది. ఆమె చూసావు కదా! చర్చ్ ఫాదర్ అమ్మ ఏమంటుందంటే, "నువ్వు ఇవ్వకపోతే నువ్వు చచ్చిపోతావు" అంటుంది. అలా చెప్పిస్తుంది. సో, ప్రస్తుతం సమాజంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా నకిలీ పాస్టర్‌లు అయిపోయారు. అంటే చదువు లేదు, నాంబేషాన. చదువు సంధ్యలు లేయడం, కోట్ ఏసుకోవడం, బైబిల్ పట్టేసుకొని ఇంకా నోటికొచ్చింది వాగడం, ఆడు మతాల మధ్యన చిచ్చులు పెట్టడం, ఈళ్ళు మతం మార్చడం. 5,000 ఇస్తున్నారు. మతం మారుస్తున్నారు. మతం మార్చాక దశమ భాగం పేరుతో నెలకు 500. ఇంకా లైఫ్ టైమ్ ఆడు చచ్చినంత వరకు ఆడు అలా డబ్బులు ఇస్తూనే ఉండాలి. ముందు ఈడు 5,000 ఇస్తున్నారు. బాప్టిజం స్విమ్మింగ్ పూల్ ఉచ్చలు పోస్తారు కదా! ఆ ఉచ్చలు పోసిన స్విమ్మింగ్ పూల్‌లోనే బాప్టిజం ఇచ్చేస్తున్నారు. ఇచ్చేసి వీళ్ళు మతం మార్పించేసుకొని 5,000 దశమ భాగాలతో వ్యాపారం. ఇది వ్యాపారం అయిపోయింది. నువ్వెలా చెప్తున్నావు అని విషయం అంటే మీ అందరికీ తెలుసు. నేను మిషనరీ స్కూల్‌లో చదువుకున్నా. మా పేదరికం కారణంగా నన్ను మిషనరీ స్కూల్‌లోనే ఏశారు. ఎన్నో సంవత్సరాలు బైబిలు అనర్గళంగా పాత నిబంధనలు, మళ్ళీ కొత్త నిబంధనలు, పాత నిబంధనలు పొద్దున్న 5 గంటలకు కంఠోపతంగా అన్నీ చదివి. ఎందుకంటే ఈ బైబిల్ ఎక్కడిది అని విషయం అంటే నాకు బైబిల్ అంటే ఇష్టం. ఎవరిచ్చారో మీ అందరికీ తెలుసు. ఎన్ని సంవత్సరాల నుంచి నేను పట్టుకుంటున్నానో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు బైబిల్ దేవుని ఆజ్ఞ లేకుండా 125 దేశాలు నేను తిరగలుగుతానా? చెప్పండి. యేసు ప్రభు ఆజ్ఞ లేకుండా నేను 1000కి పైగా చర్చిలు చూపించాను. 2,000 వీడియోలు చేశానే. 2,000 వీడియోలు ఎన్ని చర్చిలు చూపించాను? ఎక్కడైనా చర్చిలు మిస్ చేశానా నేను? నాకిష్టం. ఏముంది ఏ దేవుడైతేనే. నాకు చిన్నప్పటి నుంచి నేను చదువుకున్నాను. నాకిష్టం కాబట్టి నేను చూపించాను. పవిత్రమైన స్థలాలు చూపించానే. ఎంత పోపుగాను చూపించానే. వాటికన్ మహానగరాన్ని చూపించానే. యేసుక్రీస్తు నడిచిన ప్రదేశాల్లో అన్నీ నడిచి మీకు బాప్తిసం పొందిన ప్రదేశాలు చూపించానే. ఎన్ని చూపించాను? ఎంత చూపించాను? ఓకే. నెక్స్ట్ వీడియో నకిలీ పాస్టర్ల మీద ఉంటది. దగ్గర ఒక 20 మంది నకిలీ పాస్టర్లు ఉన్నారు. సో, అవసరం. ఈ దేవుడు ఈ సాతాను పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వ్యాపారం చేస్తున్నారు ఇప్పుడు క్రైస్తవ మతాన్ని. మేము ఆ రోజుల్లో 5 గంటలు లెగిచి మోకరిల్లి కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళం. ఎన్ని పాటలు? 100 పాటలు పాడతాను అనర్గళంగాన. నెక్స్ట్ వీడియో ఉంటది. నెక్స్ట్ వీడియో మామూలుగా ఉండదు. క్రైస్తవ సోదరులు ఎవరైనా ఉంటే గనక నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ కాకండి. యేసయ్య మీద చాలా చాలా బాగుంటదయ్యో! అన్నీ మీకు నిజాలన్నీ ఇప్పుడు ప్రస్తుతం నకిలీ పాస్టర్లు ముసుగేసుకొని వ్యాపారం ఎలా చేస్తున్నారో అసలు మరి ఇంక మామూలుగా ఉండట్లేదు. దశమ భాగా చూస్తున్నారు కదా! ఇంక మతం పేరుతో మీకు తెలియట్లేదు. చాలా ఉన్నాయి. ఇంటర్నెట్‌లోనే ఉన్నాయి. అన్నీ పబ్లిక్‌లోనే ఉన్నాయి. ఎవ్వరూ తెలీదు. అన్నీ పబ్లిక్‌లో ఉన్నాయి. అంటే యేసయ్య పరువు మనం తీసుకోవడం ఏంటి? తప్పు.
నెక్స్ట్ వీడియో ఎందుకంటే ఈ అన్ని దేశాల్లో క్రైస్తవులు బాగానే ఉన్నారు. ఒక్క ఈ తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులు కట్టుకు శాస్త్రం పిచ్చోలైపోతున్నారు. సో నెక్స్ట్ వీడియో చెప్తాను. క్రైస్తవ సోదరులు మిస్ అవ్వకండి. చాలా బావుంటది. బైబిల్ పేరుతో మోసం చేస్తున్న ఈ నకిలీ పాస్టర్లు గుట్టు రట్టు చేద్దాం. ఆధారాలతో సహా చూపిస్తాను. 5,000 మత మార్పిళ్ళు ఎవరెవరు చేస్తారో అన్నీ ఇంటర్నెట్‌లో ఉన్నాయి. అన్నీ ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను. మీకు అర్థమవుతది. అది పర్టిక్యులర్‌గా క్రైస్తవ సోదరులు మాత్రమే చూడాల్సిందిగా కోరుకుంటాను. మిగతా వాళ్ళు అనవసరం. ఓకే. అది చూడండి బావుంటది. కనువిప్పు నాటకం అన్నమాట. ఓకే. నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వకండి. చాలా చాలా బావుంటది. ఓకే. ఒకవేళ మిస్ అయ్యారు అనుకోండి, మీరు నరకలోకంకెళ్తున్నారు. నేను బైబిల్ తెలుగులో ఉంది. ఓయ్! నరకలోకంలోకెళ్తారు. ఇది వాగ్దానం భూమి మీద నీకెళ్ళాను కాబట్టి వాగ్దానం చేస్తున్నాను. నరకలోకంకెళ్తాను. నెక్స్ట్ విషయం క్రైస్తవ సోదరులు ఎవరైనా మిస్ అయితే డైరెక్ట్ నరకంకే స్వర్గానికి మీరెళ్ళినా కూడా నేను పంపిస్తాను నరకానికి.